ఫ్రెండ్స్, ఇప్పుడు డైలీ వార్తలను ముందుగా మీకు తెలియచేయాలని మీకోసం ఇకపై డైలీ వీడియో చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమలలో భాస్కర్ నాయుడును కాటేసిన నాగుపాము ఇతని ఇప్పటికి 14,000 పాములను తిరుమలలో పట్టడం జరిగింది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి త్రాగునీటిని ఇస్తామని తెలిపిన మంత్రి నారాయణన్. ఆంధ్రప్రదేశ్లో జూన్ ముగిసిన చినుకు కోసం ఎదురుచూస్తున్న రైతులు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని జూలై 1న ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇకపై నుంచి ఈవీ బస్సులే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ముఖ్యమంత్రి తెలపడం జరిగింది. టీటీడీ యాత్రికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించాలని ఉన్నది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేలోగా పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్రం ఆదేశం. సివిల్ విషయాలలో జాగ్రత్త పాటించాలని హైకోర్టు తెలిపింది. భార్యను చంపి 23 ఏళ్లకు పట్టుబడ్డ భర్తకు జీవిత ఖైదు విధించిన బళ్ళారి కోర్టు. 2 వీలర్లు కొన్నప్పుడే స్కూటర్ కంపెనీలు 2 హెల్మెట్లు ఇవ్వాలని కేంద్రం ఆదేశం. బీహార్లో మొబైల్ ఓటింగ్ మొదటిసారి మొబైల్ ద్వారా ఓటును వేసే అవకాశం. పూరి రథయాత్రకు మొదటి రోజే 10 లక్షల మంది హాజరు. కేరళ స్కూల్లో జుంబా డాన్స్లో వ్యతిరేకిస్తున్న ముస్లింలు చెయ్యవలసినదే అంటున్న మంత్రి. అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాలో రేపు వర్షాలు పడే అవకాశం. అనంతపురంలో ఈ స్టాంపుల కుంభకోణంలో 3 అరెస్ట్ చేసిన పోలీసులు. ఆంధ్రాలో ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి జూలై 2 వరకు గడువు పెంపు. విమెన్స్ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్పై 51 బంతుల్లో సెంచరీ చేసిన స్మృతి మందాన్. డబ్బులు ఇవ్వలేదని కోపంతో వరంగల్లో నిద్రపోతున్న తల్లిపై పెట్రోల్ పూసిన కొడుకు. రోజుకు 16 సార్లు సూర్యాస్తమయం సూర్యోదయం చూస్తున్నామన్న సుభాన్ శుక్లా.